విశాఖలో మెట్రో చాలా మంది కల. మెట్రో ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా కాలం నుంచి సాగర తీర ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే కొద్ది రోజుల్లో వారి కల నిజం కానుంది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. విశాఖ మెట్రోపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. విశాఖ మెట్రో ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ పడింది. కొన్ని ఏళ్ళగా కూడా ఇది వాయిదా పడుతూ వచ్చినటువంటి మెట్రో ట్రైన్కి కూటమి ప్రభుత్వం వచ్చాక అయితే గ్రీన్ సిగ్నల్ పడింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తొలి దశలో 3 కారిడార్లో మెట్రో ట్రైన్ ఏర్పాటు చేయాలని కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇది తగ్గ డిపిఆర్ కూడా సిద్ధమవుతుంది. మొత్తం దాదాపు 46 కిలోమీటర్ల మేర తొలి దశలో 3 కారిడార్లో ఈ మెట్రో ట్రైన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ నుంచి దాదాపు కొమ్మాది దాకా ఒక కారిడారు, తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తి వరకు 2వ కారిడారు, గురుద్వారం నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు కూడా 3వ కారిడార్. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ నుంచి ప్రారంభమైనటువంటి మెట్రో ట్రైన్ మొత్తం కూడా 34 కిలోమీటర్ల మేర మొత్తం తొలి కారిడార్ అయితే ప్రారంభం. అవుతున్నాయి. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు వేగంగా అభివృద్ధి. కొమ్మాది వరకు, తాడిచేట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మెట్రో పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే డిపిఆర్ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 11,498 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు, తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రానుంది. ఇందుకు సంబంధించి దాదాపు 100 ఎకరాల భూమి అవసరమవుతుంది. 3 కారిడార్లలో 30కి పైగా మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి పనులు వేగంగా ప్రారంభమవుతున్నాయి. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును భవిష్యత్ అవసరాలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి మెట్రో ట్రాక్ల నిర్మాణం ఈ సమస్యను పరిష్కరించేలా ప్లాన్ చేశారు. మెట్రో త్వరగా పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో పనులను త్వరితగిన పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. తొలి దశలో 2026 నాటికి మెట్రో రైలు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరించే ఆలోచనలో ఉన్నారు. మెట్రో త్వరగా పూర్తయితే ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విశాఖ రూపురేఖలను మార్చేస్తుందని నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది 3వ కారిడారు ఎండ్ పాయింట్. అంటే గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు, మొత్తానికి ఈ పాత పోస్ట్ ఆఫీస్ వరకు వచ్చాం. దాదాపు 46 కిలోమీటర్ల మేర కారిడార్లో మెట్రో రాబోతుంది. అందులో 34 కిలోమీటర్లు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, రెండో కారిడారు అటు మొత్తం తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తి వరకు, 3వది గురుద్వార్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాత పోస్ట్ ఆఫీస్ 1 టౌన్ ఏరియా. అంటే 1 టౌన్కి అంతా కూడా ఇదే ఎండ ప్రాంతం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా విశాఖకు మెట్రో
రావటం వల్ల అయితే చాలా కష్టాలు, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి, ఆ సమయం కలిసి వస్తుంది. అదేవిధంగా ఆ చిన్న మధ్యతరగతి వాళ్ళకు కూడా తక్కువ ధరకే మెట్రోలో ప్రయాణించే అవకాశం దక్కుతుంది. మొత్తం స్వరూపం కూడా మారిపోయే అవకాశం ఉంది. మనం చూసాం ఇందాక నుంచి కూడా మొత్తం కూడా అన్ని కారిడార్లో ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ స్టేషన్లు వస్తాయి, ఎక్కడ ఎలా ఉంది అంతా కూడా ఒకసారి పరిశీలించాం. దాదాపు 30 స్టేషన్లు రాబోతున్నాయి, ప్రధానమైన ప్రాంతాల్లో 30 స్టేషన్లు రాబోతున్నాయి. ఇదైతే ఈ కారిడార్కి ఇక్కడ ఎండ కాబోతుంది. దీని తర్వాత ప్రధానంగా చాలా ముఖ్యమైన విషయం, భోగాపురం ఎయిర్పోర్టు ఒక 2 సంవత్సరాల పూర్తి కాబోతుంది. ఆ పూర్తి అయితే మాత్రం భోగాపురానికి కూడా అంటే కొమ్మాది నుంచి దాదాపు 30 కిలోమీటర్ల పైన భోగాపురం వరకు కూడా 5వ కారిడార్ 5,000 కోట్లతో కూడా ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. భోగాపురం నుంచి మొత్తం అక్కడ వరకు కూడా డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. అక్కడ కూడా మెట్రో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మొత్తం విశాఖపట్నం స్వరూపం మొత్తం మారే అవకాశం ఉంది. మెట్రో వస్తే మాత్రం సౌకర్యం ఒకటే కాకుండా అందాల మొత్తం నగరం, ఈ అందాల నగరంలో పర్యాటకులు కూడా అక్కడి నుంచో వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. అందరికి కూడా ఎంతో సౌలభ్యంగా మెట్రో ఉండే అవకాశం ఉంది. మెట్రో త్వరితగతిన పూర్తి చేసి తమకి అందించాలని కూడా విశాఖ వాసులు అయితే కోరే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.